మండల దీక్ష మరిసింది. చాలా బాగుందండి, అందరూ చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. చాలా చాలా బాగా తీసాడు. అందరూ డెఫినెట్ గా వాచ్ చేయాలి. రవితేజకి కంబ్యాక్ ఫిల్మ్, మంచి సస్పెన్స్ నేచురల్ థ్రిల్లర్స్ తో చాలా అసలు ఎక్స్ట్రాడినరీగా తీసాడు సినిమా. మ్యూజిక్ కానీ, రవితేజ యాక్టింగ్ కానీ, పాప యాక్టింగ్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు నెవర్ టీఎఫ్ఐలో ఇలాంటి సినిమానే రాలేదు. చాలా శివ నిర్వహణ అసలు బుర్రబాటు చేసాడు. శివ నిర్వహణ గ్రేట్ జాబ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా మాత్రం. ఇంకా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా రాలేదు. సూపర్ బ్రో. అసలు మైండ్ లోంచి పోవట్లే ఎమోషన్. ఇప్పుడే అయింది షో, సూపర్ ఉంది. తేజ కంబ్యాక్ ఇది బాగుంది. బేబత్సంగా ఉంది. బాగుంది సినిమా, చాలా బాగుంది. హిట్ కొట్టారు తర్వాత. బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుందన్న. అసలు ఏంటన్నా రవితేజ హిట్ కొట్టాడు. బాగుంది సినిమా, బాగుంది. ఆడపిల్లని ఎలా పెంచాలి, చిన్నప్పటి నుండి ఆడపిల్లని ఎలా పెంచాలి మెయిన్ గా. చాలా బాగుంది, మీనింగ్ఫుల్ మూవీ ఈ మధ్య కాలంలో వచ్చింది. బాగుందన్న, ఎక్సలెంట్. ఎందుకంటే రవితేజ బ్లాక్ బాస్టర్ కొట్టినట్టే కంపల్సరీ. బాగుంది భాయ్, చాలా బాగుంది. బాగుంది. వన్ మ్యాన్ షో. సూపర్ ఉంది. కంట్రోల్ చేసుకున్నాం భయ్యా, లిటరల్లీ. సినిమా చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. బాగుంది. చాలా బాగుంది. ఏం పన్నా సినిమా అయితే ఇంకా రవాణా మించినాడు. ఇంకా టీఎఫ్ఐ ఎవడు రాడు. ఇంకా సినిమా బాగుంది, నిజంగా సూపర్ ఉంది. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎమోషనల్ చాలా బాగుందండి. బాగుందండి. బ్లాక్ బస్టర్ అండి. సూపర్ బాగుంది. నా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. నైస్. బాగుంది. క్రేజీ గూస్ బంప్స్. సూపర్ ఉంది మూవీ. సూపర్ ఉందండి. రవితేజ సినిమా అయితే బాగుందండి. మూవీ చాలా బాగుంది. సాంగ్స్ అయితే గూస్ బంప్స్. అసలు రవితేజ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ బాగుందండి. రవితేజ కనబడలే, ఫాదర్ కనబడ. బ్రో ఇరుముడు కట్టు డైరెక్టర్ కి నిజంగా ఒక గుడి కట్టాలన్నమాట. నిజంగా అంత బాగుంటే అంత బాగా కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నందుకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్. శివ నిర్వాణ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా. మామూలు అంటే మామూలు కాదు, మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ రవితేజని ఎంచుకోవడం సూపర్. ఒక రవితేజ ఎమోషన్ ఎంత చూపిస్తాడో ఒక కూతురు మీద ప్రేమతో. అండ్ ఇందులో ఎంత బాగా అంటే ఎంత బాగా చేసింది ఆ చిన్న పాప. యాక్టింగ్ సూపర్ అంటే సూపర్ పర్ఫామ్ చేసింది. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమా అయితే మామూలు కాదు. స్వామియే శరణమయ్యప్ప. నిజంగా మరో హిట్ అనమాట. రవితేజకి చాలా అరుదుగా వస్తుంటది కదా ఇట్లు, మధ్యలో ఫ్లాపులు వస్తుంటది, ఇట్లా లేపుతుంటారు కదా. బట్ ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాల తర్వాత హిట్ వస్తుందో తెలియదు. బట్ ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ అనమాట. మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అయ్యప్ప మాలలో వస్తుంటే వేసుకుని గూస్ బంప్స్ అనమాట. గూస్ బంప్స్ ఉంటుంది. అసలు ఫీల్ మామూలు రాలేదు నాకు. అసలు ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాంటి సినిమా సకుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లో ఫ్యామిలీతో సహా చూసి వెళ్తే సూపర్ అంటే సూపర్. సూపర్ వేస్తే సూపర్. ఇప్పుడే చూసాను ఇరుముడి సినిమా. స్వామి అనగానే నిజంగా అయ్యప్ప స్వామి కరుణించాడు రవితేజ గారిని. నిజంగా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. రవితేజ గారి మాస్, క్లాసు, ట్విస్టులు, క్లైమాక్స్ అయితే ఎమోషనల్ టచ్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. అయ్యప్ప స్వామే కాదు, కంటెంట్ చాలా బాగుంది. ఆ ఇరుముడి టైటిల్కి జస్టిఫై చేశారనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్లో వెళ్తూ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, స్టోరీ నడుస్తూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే నిజంగా మాటలు రావన్నమాట. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట. రవితేజ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ, అయ్యప్ప స్వామి వచ్చిన సీన్స్ కానీ, ఆ పాటలు కానీ నిజంగా చాలా అంటే చాలా. అసలు ఇది ఫ్యామిలీతో ఊర్లు వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అసలు సినిమా ఈ కంటెంట్ ఎలా ఉంటుంది అనుకోలేదు. సో ఓన్లీ అయ్యప్ప స్వామినే చూపిస్తారు అనుకున్నాం, కానీ ఆ స్వామితో పాటు కంటెంట్ని తీసుకొని చాలా అంటే చాలా బాగా తీశారు. లాస్ట్ 20 minutes అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఒక అయ్యప్ప స్వామిని చూసినట్టే ఉంటుంది రవితేజ గారిలో. సో చాలా బాగుంది. ఒక మదరు, డాటరు, ఫాదరు, డాటరు
చాలా క్యారెక్టర్స్, శ్రీహరి గారి క్యారెక్టర్ కానీ మిగిలిన క్యారెక్టర్స్ కానీ చాలా ట్విస్ట్లు ఉంటాయి అనమాట. మీరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సో మెయిన్ డాటర్ అండ్ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సీన్స్ కానీ పిచ్చిగా ఉంటాయి అనమాట. చాలా ఎమోషనల్గా అయిపోతారు. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట లాస్ట్లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. సో బ్లాక్ బాస్టర్ రవితేజ గారికి నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. వెళ్ళి థియేటర్లో తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇప్పుడే చూసిన ఇరుముడి సినిమాలో అసలు రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట. అంటే ఆ ఎమోషన్ సీన్స్ లో కానీ, ఆ డెవోషన్ సీన్స్ లో కానీ అసలు ఇరుగా తీసేసారు. ఆ మాస్ ఫైటింగ్స్ అయితే అసలు మామూలు కాదన్న అసలు. అంటే ఎన్ని సినిమాలు కానీ ఈ సినిమా అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా మంచి కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. అంటే ఒక తండ్రి కూతుర్ని ఎలా పెంచాలి, ఓ తండ్రి కూతుర్ని ఎలా పెంచకూడదు అని చెప్పి సింగిల్ లైన్ లో చెప్పేసి డైరెక్టర్ గారు. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రవితేజ గారి క్లైమాక్స్ ఉంటుంది చూడండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అనమాట. ఆ ఊర మాస్ క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత మంచిగా అనిపించింది అనమాట. స్వామి శరణమయ్యప్ప, నిజంగా సినిమా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. రవితేజ గారికి మంచి కంబ్యాక్ మూవీ. పక్క మీరు అందరూ రవితేజ గారి కోసం కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో, వాళ్ళ కోసమైనా చూడండి. లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమా ఎలా చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళగానో, లవర్లైనా, బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలు కూడా, ముఖ్యంగా అమ్మాయిలందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడే ఇరుముడి మూవీ చూడడం జరిగింది. సో రవితేజ గారు కంబ్యాక్ మూవీ. సో ఎమోషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రవితేజ గారు తన కెరియర్లో బెస్ట్ ఫ్యామిలీ మూవీ ఇచ్చారు. ఆ పాప సెంటిమెంట్ కావచ్చు, రవితేజ వాళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం ఖచ్చితంగా కంట్లో నీళ్ళు తిరుగుతాయండి, అంత ఎమోషన్. సాంగ్ కానీ వాళ్ళిద్దరు బాండింగ్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్లో ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చూశారు మైత్రి వాళ్ళు. సో రవితేజ గారికి అయితే ఈ సినిమా నేను చూసిన దాంట్లో ఫ్యామిలీ ఆడియన్స్కి రవితేజ కెరీర్లో ఒక బెస్ట్ మూవీ ఇచ్చాడు. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. సో రవితేజ గారికి ఒక కమ్బ్యాక్ మూవీ దొరికింది. సో ఖచ్చితంగా రేపటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో చూస్తారు. కంపల్సరీ మన ఇంట్లో ఆడవాళ్ళకి ఈ మూవీ చూపించాలి, ప్రతి ఒక్కరికి చూపించాలి. ఫ్యామిలీతో రండి, మీరు ఖచ్చితంగా మోటివేషన్ అవుతారు ఈ మూవీ ద్వారా. చాలా ఎమోషన్గా ఫీల్ అవుతారు. సెకండ్ హాఫ్ మాత్రం కంట తడి పెడతారండి, అంత బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ మాత్రం క్యారెక్టర్లో జీవించేశారు. రవితేజ గారు ఎక్కడ కనిపించలేదు, నాకైతే క్యారెక్టరే కనిపించింది అక్కడ. సో రవితేజ గారికి ఒక కంబ్యాక్ మూవీ వచ్చింది. సో ఖచ్చితంగా అందరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇరుముడి మూవీ చూసాను, బాగా కన్నీళ్ళు పెట్టుకుని వచ్చేసాను. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అయితే చాలా నేషనల్ అవార్డు అయితే పక్క అయితే వచ్చేసింది ఈ మూవీకి. మంచి యాక్టింగ్ చేశారు. శివ నిర్వాణకి అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే కొట్టేశారు. అన్న ఇప్పుడే ఇరుముడి సినిమా చూసినా, నిజంగా చెప్తున్నా ప్రతి ఊర్లో ఉండాలి గుడి. ఇప్పుడే చూశాను భయ్యా ఇరుముడి సినిమా. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఒక్క మాటలో సినిమా గురించి చెప్పుకోవాలంటే, ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక బాండింగ్ ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డను ఏ విధంగా పెంచాలి, అది అనేది రవితేజ గారు చూపించిన విధానంలో కానీ, డైరెక్టర్ గారు చూపించిన విధానం కానీ వేరే లెవెల్ అనిపించింది. వాననక, ఎండనక, నీరనక, నిప్పనక, ఒక చిన్న పిల్ల నుంచి పెద్ద వరకు ఒక ఆడపిల్లని పెంచితే సమాజంలో ఏ విధంగా ఆడపిల్లలకు భయంతో ఏం చెప్పుకోలేక, తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక, బయట జరిగిన సంఘటనలు ఇంట్లో చెప్పుకోలేక, తనలో తను నలిగిపోయి ఏదో జరిగిపోయి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి బయట సమాజంలో. అదే ఒక సినిమా ఇరుముడి. నిజం చెప్తున్నా, రవితేజ గారి యాక్టింగ్ పీక్స్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్కి వెళ్ళేసరికి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా మీకు కంటతడి పెట్టించకపోతే ఇంకా నేను రివ్యూ చెప్పడం మానేస్తాను. నిజంగా చెప్తున్నా, ఒక్క లెవెల్లో ఒక్క మాటలు చెప్పుకోవాలంటే రవితేజ గారి యాక్టింగ్ పీక్స్ లెవెల్లో ఉంది. ఆ సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ ఒక్క రేంజ్లో తీసుకెళ్ళిండు. ఆఖరికి వెళ్ళేసరికి, లాస్ట్కి వెళ్ళేసరికి ఆ సాంగ్ని ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసిన సాంగ్ని కూడా మార్చి ఒక మంచి కాన్సెప్ట్, మంచి వాయిస్తో మనం ముందుకు తీసుకొచ్చిరు. ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే సినిమా బ్లాక్ బస్టర్. రవితేజ గారి కంబ్యాక్ సినిమా. నేను వేసుకున్న రంగురంగుల చొక్కా రవితేజ అన్నకు బ్లాక్ బస్టర్ పక్కా. ఇరుముడి ఇప్పుడే చూసి వచ్చాం భయ్య మూవీ. వెరీ ఇంట్రెస్టింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే మూవీ ఇది. ఇరుముడి అంటే డివోషనల్ బ్యాక్డ్రాప్లో మంచి పాజిటివ్ వైబ్ టైటిల్తో ఫెస్టివల్ రోజు వచ్చింది. రవితేజ గారి 100% కంబ్యాక్ మూవీ. సేమ్ టైం శివ నిర్వాణ గారికి కూడా కంబ్యాక్ మూవీ. మంచి స్క్రిప్ట్, పర్ఫెక్ట్ స్క్రిప్ట్. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ బాండ్తో అండ్ డివోషనల్ ఫీల్తో పర్ఫెక్ట్ సాంగ్స్ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్స్. జీవి ప్రకాష్ కుమార్ గారి సాంగ్స్, సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాని నెక్స్ట్ లెవెల్లో మనం 100% ఆ మూడ్లోకి, ఆ వైబ్లోకి ఇరుముడి సినిమాలో ఉండేలాగా. ఫోన్ ఒక్కసారి కూడా సినిమా త్రూఅవుట్ ద ఫిల్మ్ రన్ అవుతున్న టైంలో ఒక్కసారి కూడా మొబైల్ చూడకుండా అందులో లీనమయ్యామంటే ఆ సీన్స్ బ్యాక్ టు బ్యాక్ మంచి ఎంగేజింగ్ ఎనర్జెటిక్ సీన్స్, సేమ్ టైం మంచి ఫైట్స్,
కంపోజిషన్, ఫైట్ కంపోజిషన్ కావచ్చు, కానీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉండే పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అండ్ ట్విస్టులతోటి టోల్నలతోటి గెస్ట్ చేయని స్క్రీన్ ప్లే తోటి శివ నిర్మాణ గారు కంబ్యాక్ ఇచ్చారు మంచి పాజిటివ్ వైబ్తో ఫెస్టివల్ రోజు ఇరుముడి టైటిల్తో. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే కొన్ని అంటే ఇప్పుడున్న సొసైటీకి అంటే మన పిల్లల్ని పెంచే క్రమంలో పేరెంట్స్ ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వాలనే పాయింట్స్ డాటర్కి ఫాదర్కి మధ్యలో వచ్చే సీన్స్ బాగా చెప్పారు మన డైరెక్టర్ గారు మూవీలో. అంటే చూడొచ్చండి, పర్ఫెక్ట్ 100% ఫెస్టివల్ మూవీ, ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళండి. అండ్ సేమ్ టైం యూత్కి కావచ్చు, ఈ జనరేషన్ పిల్లలకి కావచ్చు, అందరినీ తీసుకెళ్ళి చూడాల్సిన సినిమా ఇది ఇరుముడి. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్, గ్రాండ్ సక్సెస్. శివ నిర్మాణ గారు ఇస్ బ్యాక్. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ చాలా నవ్వుకుంటూ వెళ్ళాం కానీ ఎండింగ్ లో మాత్రం ఏడిపించేశారు అన్నా. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన, సినిమా అంటే ఇది కాదన్నా, రవణ మాస్ మహారాజా రేంజ్ అంటే ఇది కాదన్నా, అసలు మామూలుగా లేదు. టీఎఫ్ఐ మొత్తం ఎవరికైనా బానిస ఉందంటే అది మా మాస్ మహారాజాకి అని చెప్పుకోవచ్చు అన్న. ఈరోజు మా అమ్మ వరలక్ష్మి రథం అని చెప్పేసి పూలు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని వచ్చిందన్న. నేను అవి తెలియకుండా, మా అమ్మకు తెలియకుండా థియేటర్లకు తీసుకొచ్చిన. థియేటర్లో ఏందన్న ఇంటర్వెల్ అసలుకి పాప్కార్న్ అడుగుతారు, లేకపోతే కూల్ డ్రింక్ అడుగుతారు. ఈడేందన్న ప్రసాదాలు అడుగుతుర్రు. నిజంగా ఇది థియేటర్లు కాదు, పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలు అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలుకి వేరే లెవెల్ అనిపించింది నాకు. ఆ పల్లి కట్టో శబరిమలకి కళ్ళు ముల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. మండల దీక్ష ముగిసింది, మాలకు అర్థం తెలిసింది, శబరి కొండ పిలిచింది, మన కంటుని చేరగా 10 మంది. ఇంకా డైలాగులు ఉన్నాయి, మళ్ళా డైలాగ్ కింగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసిండు. వెనకాల ఒకడున్నాడు, చేతులు వేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోలే అని చెప్పేసి అంటాడు. మెయిన్గా ఈ సినిమా లేడీస్ చూడాలి. అసలుకి నాకు బలహీనత ఉంది, ఏ ఆడ కూతుర్లో అయినా నా కూతుర్ని చూసుకోవడం ఓ అరుదైన బలహీనత అని అంటాడు. జీవి ప్రకాష్ అన్న ఏందన్న నువ్వు, ఓ తమను, ఓ డిఎస్పి, ఒక అనిరుద్, ముగ్గురిని కలిపి కొడితే జీవి ప్రకాష్ అని చూపించిండు. ఈ సినిమా అయిపోయింది మాత్రం నిజంగా రవితేజ్ అన్న కంబ్యాక్ అంటే ఎట్లుంటుందో మళ్ళీ చూపించినావు. టీఎఫ్ఐలో ది బెస్ట్ యాక్టర్ అని చెప్పి చూపించినావు. అలా చెప్తున్నా, స్వామి శరణం. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్. ఇడుముడి సినిమా టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు సినిమా తీసిండు. ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. కథ మాత్రం చాలా కొత్తతనం తీసుకోపోయిన కథ కూడా, స్టోరీ కూడా కొత్తతనం ఉన్నది. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం చాలా కొత్తగా ఉంది. రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఒక విక్రమార్క చూసాం, ఒక బల్బు చూసాం, ఒక ఖతర్నాక్ అన్ని సినిమాలు చూసాం. ఒక ఇడుముడి ఒక కొత్త తంతులు వచ్చింది రవితేజ గారు. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ.